హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రే హెయిర్ సమస్యతో ఈ మధ్య చాలామంది సఫర్ అవుతున్నారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్తో సంబంధం లేకుండా గ్రే హెయిర్ నుంచి వైట్ హెయిర్ ఇలాంటి సమస్య ఎక్కువ అవుతుంది. మరి హెయిర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, గ్రే హెయిర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన గ్రే హెయిర్ని ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయాలు ఈరోజు మనతో మాట్లాడడానికి రైతు పరిమేం హరిదాస్ గారు మన స్టూడియోలో రెడీగా ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే మరీదాస్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పాను కదండి, గ్రే హెయిర్ అనే సమస్య అనేది ఎక్కువైపోతుంది. పిల్లలు ఎక్కువగా చూస్తున్నాం. కొంతమందిలో ఏజ్ని బట్టి వచ్చే హెయిర్ వేరు, ఏజ్ రాకుండానే చిన్న వయసులో వచ్చిన ప్రాబ్లం అనేది మానసికంగా కూడా మనం బాధపడాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. మరి గ్రే హెయిర్ నుంచి ఎలా బయటపడొచ్చు, ఏమేమి మందులు ఉన్నాయి మీ దగ్గర, ఏమేమి ఔషధాలు ఉన్నాయి మరీదాస్ గారు? అయితే అమ్మా, మనకి చిన్నప్పుడే తెల్ల జుట్టు వస్తుందని చాలామంది మనం చాలా బాధపడుతున్నాం. చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుందన్న ఉద్దేశంతో చాలామంది బాధపడుతున్నారు. కానీ మనకి మన పూర్వకాలమే మనకు వైద్య శాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే కరక్కాయ, తానిగాయ, ఉసిరి. ఈ త్రిపల సూర్ణం అంటారనమాట. ఈ త్రిపల సూర్ణం అనేది మామూలుగా ఉదయకాలంలో బ్రష్ చేయంగానే, అంటే కరక్కాయ సూర్ణం అనేది ఒక కాయ భాగాన్ని తీసుకోవాలంటాడు. తర్వాత భోజనానికి ముందు తానిగాయ సూర్ణం, అంటే 2 కాయలు తానిగాయ సూర్ణం తీసుకోమంటాడు. తర్వాత భోజనం చేసినాక ఉసిరి యొక్క రసాన్నైనా తీసుకోవచ్చు, లేకపోతే సూర్ణమైనా తీసుకోవచ్చు అని వైద్య శాస్త్రంలో మనకి విజ్ఞానం చెప్పని కాలంలోనే మనకి వైద్య శాస్త్రంలో, మన భారత ఆయుర్వేదం వైద్య శాస్త్రంలో చెప్పబడింది. ఈ సూర్ణం అనేది వాడితే గనక తలనొప్పి రాకుండా ఉంటుంది. తల ఎంట్రుకలు నల్లగా ఉంటాయి. అంటే అంత గొప్ప ఔషధం ఇది. కానీ ఈనాడైతే మరి ఈ యొక్క రైతులు తెలియక, లేదనుకుంటే ఈ ప్రకృతిలో నుంచి మొక్కలన్నీ నరికేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. అందువల్ల ఈరోజు మళ్ళీ కరక్కాయ, తానిగాయ, ఉసిరి గురించి నేను చెప్పడం కూడా జరుగుతుంది. ఈ తలపోటు రాకుండా ఉండాలంటే కనుక ఈ సూర్ణం తీసుకోవచ్చు. లేదు, ఇదే 3 ఫలాలు, అంటే కరక్కాయ 1 భాగము, తానికాయ 2 భాగాలు, ఉసిరి 4 భాగాలు విడివిడిగా సూర్ణాలు తయారు చేసుకుని, అదే మామూలుగా ఈరోజు చాలామంది మందారాకు పెట్టుకుంటారు, లేకపోతే మందార పువ్వు పెట్టుకుంటారు, ఇట్లా చేస్తారు. కానీ ఈ 3 రకాల సూర్ణాలు కూడా తలక పెట్టుకుంటే మెదడుకి చాలా బలమైన మెడిసిన్గా ఉంటుంది. కడుపులోకి తీసుకోవచ్చు, తలకి కూడా ప్యాక్ లా వేసుకోవచ్చా? చాలా, అంటే కడుపులో తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే తలకి మామూలుగా ఈ గోరింతాకు కొంతమంది పెట్టుకుంటారు, అవునా కదంటారు. దాంతో పాటు ఈ 3 రకాలు గనక తప్పకుండా పెట్టుకుంటే తెల్ల జుట్టు నల్లబడుతుంది. కానీ మరి స్టూడియోలో నీ మాటలో నీ జుట్టు చాలా తెల్లగుందండి అంటే మరి కరక్కాయలు ఎక్కడ దొరుకుతుంది, తానిగాయలు ఎక్కడ దొరుకుతుంది, ఉసిరి ఎక్కడ దొరుకుతుందమ్మా? అలా అనుకున్నా మరీదాస్ గారు, వయసు నుంచి వచ్చే మార్పులని ఎవరు ఏం చేయలేదు. అవును, 50 సంవత్సరాలు, నాకు 54 సంవత్సరాలమ్మా. తల మెరవాలి, మెరుస్తుంది. అంతే కదా. కానీ చిన్న పిల్లలకి మాట్లాడుకుంటున్నాం మనము. అందువల్ల చిన్న ఏజ్ లో కూడా వచ్చే సమస్యల గురించి, చిన్న ఏజ్ లోనే చాలా మందికి ఇలా గ్రే హెయిర్, వైట్ హెయిర్ వచ్చేస్తుంది. కాబట్టి దానికి ఏం చేయాలి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనం తీసుకోవాల్సినవి తీసుకోకుండా ఉండడం వల్ల మనం చేస్తున్న తప్పిదం ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీ హెయిర్ గురించి ఎవరు మాట్లాడలేదు, ఎందుకంటే వయసును బట్టి. సర్లే, అది వైద్య శాస్త్రం తప్పకుండా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కానీ ఈ చిన్న పిల్లలకు వస్తుంది కాబట్టి మరీ తెల్లబడిపోతుంది. దాదాపు 10 సంవత్సరాల వయసు 50 సంవత్సరాల వ్యక్తిలా కనపడుతున్నాడు. కనుక ఈ యొక్క ఔషధాలు తీసుకుంటే కనుక రసాయనంగా బాగా పనిచేస్తామ్మా. అందువల్ల త్రిపల సూర్ణం అనేది వాడుకుంటే కనుక, బెరడు తీసుకుంటే కనుక చాలామంది చిన్న పిల్లలకు కూడా ఎరోషన్ సాబీగా అవుదమ్మా. అంటే వాళ్ళ నచ్చినది తీసుకుంటారు కాబట్టి కనుక ఈ యొక్క త్రిపల సూర్ణం అనేది
పెద్దవారి నుంచి చిన్నవారి వరకు తీసుకుంటే ఎరోషన్ కూడా సాఫీగా అవ్వటానికి బాగుంటుంది. అందువల్ల ఎప్పుడైతే వాతం పిత్తం కఫం త్రిదోషాల మీద పనిచేస్తుంది కాబట్టి త్రిదోషాలు సమానం కలిగి ఉన్నప్పుడు తల మెరుపు రాదమ్మా. నిజంగా చెప్ప వయస్సు ఇప్పుడు వయసు వచ్చినా కూడా ముందు నుంచే మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంకొంత లేటుగా రావచ్చు. ఇప్పుడు 50 ఏళ్ళకి రావాల్సిన అవసరం లేదు. మనం దానికి అందించాల్సిన పోషకాలన్నీ అందిస్తే ఇంకా కొంచెం లేటుగా, అంటే ఒక 10 years లేటుగా రావచ్చు కదా, ఒక 5 years లేటుగా రావచ్చు కదా. అప్పుడు కూడా మనం ఆరోగ్యంగా ఉన్నట్లే, మన జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకుంటున్నట్లే కదా. తప్పకుండా. తర్వాత గుంట కలగర ఆకు కూడా పెట్టుకోవాలి. అంటే అది పెట్టుకుంటే నల్లగానే ఉంటది, కానీ స్నానం చేస్తే మళ్ళీ తెల్లబడిపోద్ది. కానీ ఈ రంగు కన్నా దాన్ని రాసుకుంటే తలలో ఉన్న అంటే తలపోటు అంటారు, చాలా పార్శ్వ నొప్పి అంటారు, పొద్దు ఎక్కంగానే చాలా తలపోటు, చాలా చికాగ్గా ఉంటారు. కానీ శరీరంలో ఉన్న పాత రసాన్ని కూడా దించే శక్తి గుంటకర్ల ఆకు కూడా ఉంటుంది. అది కూడా నీలాకు కూడా రాసుకోవచ్చు. అంటే తలకు సంబంధించిన విషయాల్లో నేను చెప్తున్నాను. అదేవిధంగా కుంకుడికాయ సీకాయ అని స్నానం కూడా చేస్తే అంత మామూలుగా అయితే. మరి అన్నిటికన్నా కొబ్బరి నూనె ఎప్పుడు పెట్టుకోవాలి. చాలా మంది కొబ్బరి నూనె పెట్టుకోవట్లా. ఉదాహరణ, నేను ప్రయాణం చేశాను, తల స్నానం చేశాను, కానీ కొబ్బరి నూనె పెట్టుకుంటే దుమ్ము ధూళి పడుతుంది. మళ్ళీ సాయంత్రం వెళ్ళి నేను స్నానం చేయాలి, ఎక్కడ కొబ్బరి నూనె పెట్టుకోగలుగుతున్నాం. అందువల్ల ఏంటంటే కొబ్బరి నూనె కూడా ఎంట్రికలు తెల్లబడకుండా ఉండటానికి కూడా కొబ్బరి నూనె రోజు రాసుకుంటే చాలా మంచిది. తలపోట్లు కూడా తగ్గుతాయి. ఇంత త్రిఫల చూర్ణంలో అంత మనకి ఆయుర్వేదిక్ షాప్స్ లో దొరుకుతాయి అమ్మ, దొరుకుతాయి తప్పకుండా దొరుకుతాయి. ఒకవేళ మనం ఇంట్లోనే మీరు చెప్పిన క్వాంటిటీ ప్రకారం ఇంట్లో తయారు చేసుకుంటే ఎన్ని రోజుల వరకు అవి స్టోర్ చేసుకోవచ్చు మరి గారు? అమ్మ అంటే ఈ కాయలకు వచ్చేపాటికి బీజాలకు వచ్చేపాటికి సంవత్సరం వరకు పాడవ్వమ్మ, ఎప్పుడు కూడా పాడవు. ఓకే మరి గారు, గ్రే హెయిర్ రాకుండా, గ్రే హెయిర్ నుంచి బ్లాక్ గా మారడానికి కూడా మీరు త్రిఫల చూర్ణం అనేది చాలా చక్కగా చెప్పారు. అలాగే గుంటగళగరాకు, భృంగరాజ్ కూడా చెప్పారు. ఇవి ఈజీగానే దొరకవచ్చు. నీలాకు ఈసారి నీలాకు నేను తీసుకొస్తాను. ఓకే అండి, నీలాకు, గుంటగళగరాకు, త్రిఫల చూర్ణం మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోలేకపోతే ఆయుర్వేదిక్ మెడికల్ షాప్స్లో మనకి ఈజీగా దొరుకుతాయి. వారానికి ఒకసారైనా ఇలా వాడుతూ ఉంటే గ్రే హెయిర్ నుంచి మనం బయటపడవచ్చు. ముందుగా యంగ్స్టార్స్లో ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం తీసుకొని ఇలాంటివి వాడుతూ ఉంటే మన కేశాలు ఆరోగ్యంగా అందంగా కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మరీదాస్ గారు. నమస్తే అండి. నమస్కారం.